మ్యాట్రిమోనీ ద్వారా పెళ్ళిళ్ళు చేసిన, లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న, లేదు అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన, లేదు అంటే బంధువులు ఎవరైనా చెప్పినా పెళ్లి చేసిన సంబంధాలేమీ నిలబడేటట్టు లేవు. పిల్లలకి ఆ సంబంధాలు తెచ్చినా మనం చూసినా ఉంటారో తెలీదు, వెళ్ళిపోతారో తెలీదు. మొన్న కూడా కేరళకు సంబంధించి ఒక యూట్యూబర్ భార్య వెళ్ళిపోయిందని తెగ వీడియోలు చేసేసారు అందరూ. ఎక్కడ చూసినా ఇదే గోల. ఏమని చేస్తాం చెప్పండి ఇదే వీడియోన? ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు, ఎందుకు ఉంటారో తెలీదు, దేనికి చేస్తున్నారో తెలీదు, అయిపోయింది. ఇలాగే మ్యాట్రిమోనీ ద్వారా ఒకళ్ళకి సంబంధం వచ్చింది. అతనిది సత్యసాయి జిల్లా, ఆ అమ్మాయిది గుంటూరు. ఇద్దరికి సెకండ్ మ్యారేజ్. ఆ అబ్బాయికి రెండో పెళ్ళి, ఈ అమ్మాయికి రెండో పెళ్ళి. ఇద్దరు మ్యాట్రిమోనీలో చూసుకున్నారు. సరే చేసుకుందాం అనుకున్నారు, చేసుకున్నారు. మరి ఎక్కడ తేడా వచ్చిందో, అతను ఏదో ఆటోలో పాల వ్యాపారం చేస్తాడట. మరి ఎక్కడ తేడా వచ్చిందో, అమ్మాయికి మాత్రం 26 సంవత్సరాలు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఇష్టం లేకపోతే కేరళ చేసిన అమ్మాయి పనే బెటరు. పోతే నగలు పోయినాయి, ఆస్తి పోయింది, ముగ్గురిని వదిలేసింది, అత్త ఆడపడుచుని వదిలేసింది. చాలా మంచి అమ్మాయి అని చెప్తాను నేనైతే. ఈ రోజుల్లో ఇన్ని జరుగుతున్నా ఈ అబ్బాయి మాత్రం అమ్మాయిని కిరాతకంగా చంపడమే కాకుండా ఇంట్లో పడేసి అట్టిపెట్టాడు, ముక్కలు ముక్కలు చేసి. దుర్వాసన వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, ఏంట్రా బాబు ఏంటి ఇక్కడ ఏదో వాసన వస్తుందని చూసుకుంటే ఇది పరిస్థితి. అర్థమైందా? అనవసరంగా పిల్లల పెళ్ళిళ్ళు అని చెప్పి ఏదో ఆర్భాటాలకు పోయి, హంగులకు పోయి, ఆ హీరో చేశాడు, ఈ హీరో చేశాడు, ఆ డైరెక్టర్ చేశాడు, ఈ డైరెక్టర్ చేశాడు అనుకున్నారు. వాళ్ళ డైరెక్టర్లకైతే ఏం చేయరు. వాళ్ళ పిల్లల్ని, హీరోల పిల్లల్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. మన పిల్లల్ని ఏం చేస్తారో, ఏం చెందుతారో బయట పరిస్థితులు చూస్తుంటే అర్థం కాని పరిస్థితి వస్తుంది. అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. మొన్న కూడా మ్యాట్రిమోనీలో ఇలాగే ఆన్లైన్లో సంబంధాలు, గ్రూపుల్లో సంబంధాలు పెట్టి చేసుకుంటుంటే డబ్బులు తీసుకుని పారిపోయిన సందర్భాలు బోల్డున్నాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. తల్లిదండ్రులకే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అల్లుడికే అత్త మామకు ఫోన్ చేసి అల్లుడే బ్లాక్మెయిల్. మీ అమ్మాయిని మర్యాదగా మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, నాకు 12 లక్షలు ఇచ్చి, లేకపోతే మీ అమ్మాయి కనపడదు మీకు అని చెప్పే స్టేజ్కి అల్లుళ్ళు ఎదుగుతున్నారు. ఇలాంటి సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని మీరందరూ జాగ్రత్తగా ఉండి పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలా వద్దా అని ఆలోచించుకొని చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అందరం అదే స్టేజ్లో ఉన్నాం. ఇది పరిస్థితి. అందరూ అలాగే ఉంటారా అంటే మన మన అదృష్టం బాగుండిపోతే ఏం చేస్తాం చెప్పండి.